1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం. కానీ ఇప్పుడు అనుకుంటే 6 అంటే 6 రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు 1000 వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్ పై నెక్స్ట్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది? అది కూడా మళ్ళీ సౌత్ కి సాధ్యమా? బాలీవుడ్ నుంచి మేమున్నామంటూ ఎవరైనా వస్తున్నారా? చూద్దాం ఎక్స్క్లూసివ్ గా. పుష్ప 2కొచ్చిన వసూళ్లు చూశాక 1000 కోట్లు వసూలు చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. దీనికి ముందు బాహుబలి 2, KGF 2, RRR, జవాన్, పఠాన్, కల్కి సినిమాలు మాత్రమే 1000 కోట్లు దాటాయి. ఇందులో 2 మాత్రమే బాలీవుడ్, 4 టాలీవుడ్ నుంచొచ్చినవే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2కి మాత్రమే 1000 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్లో వార్ 2కు తిరుగుండదు. హిందీలో ఎలాగూ హృతిక్ ఉన్నారు. పైగా దేవరా, RRRతో తారక్కు ఫ్యాన్స్ వచ్చారు. అందుకే నెక్స్ట్ 1000 కోట్ల సినిమాల రేసులో వార్ 2 ముందుంది. వార్ 2 మినహాయిస్తే తర్వాతంతా 1000 వాళ్ల రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే. కన్నడ నుంచి కాంతారా 2తో పాటు యష్ టాక్సిక్కు ఆ ఛాన్స్ ఉంది. ప్రభాస్ ఫౌజీకి 1000 కాదు, టాక్ బాగా వస్తే 1500 కోట్లొచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రజనీ, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న కూలీ కూడా 1000 కోట్ల రేసులోనే ఉంది. కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క 1000 కోట్ల సినిమా కూడా రాలేదు. 2.0 మాత్రమే 700 కోట్ల క్లబ్లో చేరింది. తెలుగు, హిందీలోనూ మ్యాజిక్ చేస్తేనే కూలీ అయినా 1000 కోట్లు వసూలు చేసేది. ఇక ప్రభాస్ రాజాసాబ్ను ఈ రేసులోంచి తీసేయలేం. బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ మరో 1000 వాలా పేల్చినా పేలుస్తారు. చూడాలిక ఏం జరగబోతోందో.